నమః. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో నాకు ఒక అవకాశం, ముఖ్యంగా బ్రాహ్మణ సంక్షేమం గురించి పాటుపడటానికి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు గాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారు మల్లు బట్టి విక్రమార్క గారికి, మన కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్న శ్రీ శ్రీధర్ బాబు గారికి, మా ఎండోమెంట్స్ మినిస్టర్ అయిన కొండా సురేఖ గారికి, అట్లాగే మన నాయకులు శ్రీ హరకర వేణుగోపాల్ గారికి, అట్లాగే సముద్రాల వేణుగోపాలాచారి గారికి, ఈ రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ గారైన శ్రీ మహేష్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను నిరంతరంగా కాంగ్రెస్ పార్టీకి చాలా ఒక నిర్దిష్టమైన కార్యకర్తగా పనిచేసుకుంటూ వచ్చాను. దానికి గాను కాంగ్రెస్ పార్టీ నాకు చాలా అవకాశాలు ఇచ్చింది. ఆ అవకాశాలని నేను అందిపుచ్చుకుంటూ ఇక్కడ దాకా రాగలిగాను. ఇవాళ దాకా కూడా పార్టీ నాకేమి ఇచ్చింది అనేది కాదు, ఇక నేను పార్టీకి చేయాల్సినది ఒక నిర్దిష్టమైన ప్రణాళిక నా ముందు పెట్టారు. దీనికి గాను నేను ఎంతమందికి నేను సహాయం చేయగలుగుతాను, దీన్ని ఒక సంస్కారవంతమైన ఆచరణ యోగ్యమైన విధానంతో నేను ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ మనవి చేసుకుంటూ, బ్రాహ్మణ సంక్షేమమే ఈ కాంగ్రెస్ పార్టీ సంక్షేమం అని మీ అందరికీ మళ్ళీ ఇంకొకసారి తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా మరి ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.